దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 25th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 84వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 84 and verse 11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి. యథార్థముగా ప్రవర్తించడం అంటే అర్థం ఏంటండి? యేసు ప్రభుని నమ్ముకొని ఆయన వెంబడించడము. అది యథార్థంగా ప్రవర్తించడం అంటే. వారికి దేవుడు అంటున్నాడు, ఏ మేలు చేయక మానడు. స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యమునిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించు దేవుడు. రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము యథార్థమైనది, సత్యమైనది. వాక్యము మనల్ని బలపరిచేది. The word of God is powerful. Word of God is life giving. ఈ మాట చెప్తున్నాడు, ఏ మేలు చేయక మానడు. మనం ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలి. టు రిసీవ్ దిస్ వర్డ్. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటామో, దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన జీవితంలో కార్యము చేయటం మనము చూడగలము. లెట్ మీ read this in English. Psalm number 84 and verse 11. For the Lord God is a sun and shield. The Lord will give grace and glory. No good thing will he withhold from them that walk uprightly. He will not withhold any good from you. ఆయన ఏ మేలు నీకు చేయక మానడు. మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని విషయంలో మీ ఆలోచన మారాలి. You should see God as a God who wants to always bless you. దేవుడు నేను ఎల్లప్పుడూ దీవించేవాడని, ఎల్లప్పుడూ నేను స్వస్థపరిచేవాడని, ఎల్లప్పుడూ నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడని నీవు తెలుసుకోవాలి. हिंदी में पढ़ेंगे. भजन संहिता 84th चैप्टर और 11th वचन पढ़ रहे हैं. क्योंकि यहोवा परमेश्वर सूर्य और ढाल है. यहोवा अनुग्रह करेगा और महिमा देगा, और जो लोग खारे चाल चलते हैं उनसे वह कोई अच्छा पदार्थ रख ना छोड़ेगा. अच्छा पदार्थ आपको दे देगा. अच्छा पदार्थ आपको रख ना छोड़ेगा. जो यीशु मसीह को अपना उद्धारकर्ता मानते हैं उनको अच्छा करेगा परमेश्वर. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. మీ పిల్లల విషయంలో, మీ కుటుంబం విషయంలో, మీ ఉద్యోగ విషయంలో, మీ వ్యాపార విషయంలో ఇది మనము నమ్మాలి. ఏ మేలు చేయక మానడు. కనుక ధైర్యముగా నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి. ధైర్యంగా దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఈ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక మనం ఇది ఒప్పుకుందాం. ఎస్ లార్డ్, ఆమేన్. ఎస్ మై ఫాదర్. దేవా, ఏ మేలు చేయక మానవయ్యా. ఈరోజు నా జీవితంలో మేలు చేసే దేవుడివి, ఈ వారమంతయు నా జీవితంలో మేలు చేసే దేవుడివి, నా ప్రయాణంలో మేలు చేసే దేవుడివి, నా భోజన పదార్థంలో మేలు చేసే దేవుడివి, నా ఇల్లు విషయంలో మేలు చేసే దేవుడివి. యు ఆర్ అ గాడ్ హూ డస్ గుడ్ థింగ్స్. ప్రార్థన చేసుకుందాం.
ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో నీవు మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవ, ప్రతి ఒక్కరి జీవితంలోనూ మేలు చేసే దేవుడు నాయన తండ్రి. మేలు చేయి విషయంలో మానవయ్యా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న నీ బిడ్డలు ప్రభా, ఏ మేలు కొరకు జీవితంలో ఎదురు చూస్తున్నారో, కనిపెడుతున్నారో, ఆ మేలుతో నీ బిడ్డలందరినీ కూడా మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ, తన అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. హాస్పిటల్స్లో ఉన్న వారిని నాయన మీరు డిశ్చార్జ్ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప దయచేయండి. సర్జరీస్ కూడా వెళ్తున్న వారిని దీవించి దేవా, మంచి సక్సెస్ని వరకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో నాయన నువ్వు దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం నాయన. చదువుకుంటున్న పిల్లలందరూ కొరకు ప్రార్థన చేస్తారు. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు అందరూ దీవించి వారి చదువు అంతట్లో కూడా నాయన తండ్రి వారి జీవితంలో మీరు మంచి చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడుని ఎడికే స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.